హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి రేపటి నుండి ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతున్నారు. అయితే ఆధార్ కార్డులు కలిగి ఉన్న వాళ్లకు ప్రభుత్వం రేపటి నుండి ఎలాంటి శుభవార్త చెప్పబోతున్నారు ఏంటి, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి మనకు ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటనేది మీకు క్లారిటీగా చదివి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీలో చిన్నారుల కోసం ఆధార్ ప్రత్యేక శిబిరాలు, ఏపీలో 6 ఏళ్ల లోపు పిల్లల కోసం మనకు ఈ నెల 8, 12వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఆధార్ ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు అయితే తెలిపారు. చిన్నారుల బర్త్ సర్టిఫికేట్ తీసుకువెళ్ళి గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ఆధార్ నమోదు చేయించుకోవచ్చని చెప్పేసి వెల్లడించారు. జనన ధృవీకరణ పత్రము పొందిన 1.7 లక్షల మంది పిల్లలు ఆధార్ చేయించుకోవాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఆధార్కు సంబంధించి ఆధార్ తీసుకొని ఉంటే కనుక సచివాలయ సిబ్బందికి తెలియజేయాలని చెప్పేసి సూచించారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే 5 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 6వ సంవత్సరంలో ఎంట్రీ అయి ఉంటారో, అనగా 6 సంవత్సరాలు అనేది పూర్తయి ఉంటారో, సో అలాంటి వాళ్ళందరూ ఆధార్కి సంబంధించినటువంటి శిబిరాలు అయితే ఏర్పాటు చేస్తున్నారండి. అయితే ఈ నెల 15వ తేదీ వరకు అయితే ఉంటాయి. సో మీ పిల్లలకు 6వ సంవత్సరం కనుక ఉంటే కనుక తప్పనిసరిగా మీరు గ్రామ మరియు వార్డు సచివాలయాలకు సో బర్త్ సర్టిఫికేట్ అనేది తీసుకుని వెళ్తే కనుక సో వాళ్ళు నమోదైతే చేస్తారు. అయితే దీనికి సంబంధించి మీ యొక్క గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. అయితే దీనికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. సో వాళ్ళకి ఏంటంటే ప్రత్యేక ఆధార్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీకి సంబంధించి వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.